వేకెన్సీ రిజర్వ్ వీఆర్లో ఉన్న పోలీసు అధికారులకు ఎక్కడ విధులు అప్పగించాలో నిర్ణయించేందుకు తామేమీ పోలీసు శాఖను నడపటం లేదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వీఆర్లో పోలీసు విధులను ఎక్కడ వినియోగించుకోవాలో పోలీసు శాఖకు తెలుసని పేర్కొంది. ఫలానా చోట వారికి బాధ్యతలు అప్పగించాలంటూ తాము ఆదేశించలేమని తేల్చి చెప్పింది. జీతాలు అందకపోతే ఆ పోలీసులే కోర్టుకు వస్తారని, వారి తరపున మీరెలా పిలివేస్తారని వైసీపీ ఎంపీ గురుమూర్తిని సూటిగా ప్రశ్నించింది. పేద అణగారిన వర్గాల గొంతుకను వినిపించడం పీలు ఉద్దేశమని, పోలీసు అధికారులు ఆ నిర్వచన పరిధిలోకి రారని స్పష్టం చేసింది. వీఆర్లో ఉన్న పోలీసులకు నిర్ణీత సమయంలో పోస్టింగ్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తిరుపతి ఎంపీ గురుమూర్తి హైకోర్టులో పిలువేశారు. చాలా కాలంగా వారిని వీఆర్లో ఉంచడం, జీతాలు చెల్లించకపోవడంపై విచారణ జరిపేందుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జీతాల కోసం పోలీసు అధికారుల సంఘం లేదా జీతాలందని పోలీసులెవరూ కోర్టుకు రాలేదని గుర్తు చేసింది. పోలీసు అధికారులకు పోస్టింగ్ బదిలీల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోతే అక్కడికే వెళ్లి వాదనలు వినిపించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనందున అవి అమలు కాకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టే అధికారం హైకోర్టులకు ఉండదని స్పష్టం చేస్తూ పిల్ను కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.